शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। పురుషోత్తమాయని పుణ్యాంగనలంత పూజలు చేతురు మేలుకో పురుహత వందిత పురహర మిత్రుడా పూతన సంహార మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో అదోక్షజామిమ్ము స్మరణ చేసిన వారి దురితములెడబాప మేలుకో వరుస తోడుత మిమ్ము స్మరణ చేసిన వారి వందనమొసగెద మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో నారసింహాయని నమ్మిన భక్తుల కరుణ బ్రోతో వేగ మేలుకో శరణన్న రక్షణ బిరుదు కలిగిన తండ్రి శశిధర సన్నుత మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో అచ్యుతాయని నిన్ను సత్యముగ వ్రత విధులు కొనియాడవచ్చిరి మేలుకో పచ్చని చేలము అత్సంగదాల్చిన లక్ష్మీ మనోహర మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో జనార్దన నీవు శత్రు సంహారమునర్ప సమయమయ్యున్నది మేలుకో పంకజాక్షలు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दयोमान्निकम्। कौसल्या सुप्रजा रामा पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दयोमान्निकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलान्कान्ता त्रैलोक्यं मंगलं कुरु। भगवन् पुण्डरीकाक्ष हृद्यागन्तु मया कृतम् आत्मसात् कुरु देवेश बाह्यान्त्यं सम्यकर्चये। समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। श्री भूनीला गोदादिदेवीभ्यो नमः। अनंत गरुड़ भिक्षक्सेना नित्य सूर्यगणिभ्यो नमः। श्री परांकुश परकालयति वरवरम्यादि आಳ್वाचार्योभ्यो नमः। सर्वान् ध्यायामि आवाहयामि स्वागतं समर्पयामि रत्नसिंहासनं समर्पयामि हस्तोयो आर्घ्यं समर्पयामि पादोयोपाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि दन्तकाष्ठजिह्वर्लेशण गण्डूषण मुख प्रक्षालन ताम्बूल तैलभ्यञ्जन अंगद्वर्तन अमलकचूर्ण हरिद्रालेपन स्नान कूर्च प्रसाराणि समर्पयामि आर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि स्नानानन्तरं प्लोतवस्त्रं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि ऊर्ध्वपुण्ड्रान् समर्पयामि यज्ञोपवीतं समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि समर्पणार्थं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। నీలాదేవి యొక్క ఎత్తైనటువంటి స్థనాలు అనేటువంటి కొండచర్యల్లో నిద్రిస్తున్న కృష్ణ పరమాత్మని ఈరోజు మన ఆండాళ్ళు నిద్ర లేపుతోంది. దేవునికి ఎప్పుడు కూడా జీవుడు శేషభూతుడు అనేటువంటిది మనకు వేదాలు ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. ఈ తిరుప్పావై ప్రబంధంలో తను ధరించినటువంటి మాలల్ని వేసి భగవంతుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను పొంది సుఖించినటువంటి ఆండాళ్ళకు మనమందరం కూడా ఒక్కసారి నమస్కారం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కో పన్నొత్తిరుప్పావై పల్పదియం இன்னெசையால் பாடி கொடுத்தாள் நல்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல் சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை
பாடி அரல் வல்ல பல்வளாயாய் நாடினே வேங்கடவர்க்கன்னை என்ற விம்மாத்தாம் நாம் கடவா వన్నమే నల్గోం. శ్రీవిల్లిపుత్తూరు చాలా ప్రాచీనమైనటువంటి సుందరమైనటువంటి సంపదలకు నిలయమైనటువంటిది. అక్కడ వరిచేలల్లో అంశాలన్నీ కూడా చక్కగా నాట్యం చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. మరి మన ఆండాళ్ళు తలలో ధరించినటువంటి పూలను ఆ ఊరి పెరుమాళ్ళైన మొట్టపత్ర సాయికి సమర్పించింది. అందుకే ఆమెకు సూడి కొడుత నాచ్యారని, చూడి కొడుత నాచ్యారని, ఆండాళ్ళని, గోదాదేవి అనేటువంటి నామాలు. ఈ నామాల్ని మనము ఇప్పుడు కాదు, నరున్మాసంలోనే కాదు, తర్వాత కూడా రోజుకొక్కసారైనా ఓం ఆండాళ్ తిరువడిగళే శరణం అనుకోగలిగితే ఆమె యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి, చాలా క్షేమకరం. తర్వాత పుష్పమాలన్నింటినీ కూడా తన కుర్రల్లో దాల్చి భగవంతునికి అర్పించదగినంతే బంగారు తల్లి మన గోదాదేవి 30 పాసురాలు పాడుతూ నోము నోచి రంగనాథునికి సమర్పించింది. శ్రీ వెంకటాచలపతికి నన్ను ప్రియపత్నిగా కూర్చుమని సంకల్పం చేసుకుంది. అమ్మ ఆ ప్రార్థన మాకు కూడా వర్తింపచే, మమ్మల్ని కూడా కరుణించు, అనుగ్రహించు తల్లి గోదా అనేది. జై శ్రీమన్నారాయణ. కావాలా బాబు నీకు బుక్కు? అబ్బాయి కొడుకు కాదా? అవునా? ఓకే ఓకే. ఇక్కడ నుంచి నాన్న నెంబర్ 1. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமிரோ நேரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சருமீர்காள் கூர்வேல் கொடுந்துஜிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேலச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பரதருவான் வாரோர் புகழிப்படிந்து ஏலோரெம்பாவாய். வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கோ செய்யும் கிரிசைகள் கேளிரோ பார்க்கடலுள் பயத்த இந்த பரம நடிப்பாடு நெய்யுண்ணும் பாலோண்ணும் நாட்காலே நீராடி மையட்டில்தோம் மலர்த்துனா முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறள சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாறன் நிவுகளந்தேலோரெம்பாவாய். 3 ஓங்கி உலகளந்தா உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பா வைக்குச்சாத்தி நீராடினால் தீங்கென்னி நாடெல்லம் திங்கள் மும்மாறி பெய்தோ ஓங்கு பெரும் சென்னலோடு கயல்களா பொங்குவலை போதில் போரி வந்து கண்படுப்பா தேங்காதே போக்கிரிந்து சீர்த்தமுல் பத்தி பாங்கா உடம் நிறை கும்மள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோரெம்பாவாய். ஆளிமலை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆகில் புக்கும் குந்து கொடார் தேரி ஓளி முதல்வன வரம்போல் வைக்கரத்தோ பாடியம் தோளுடை பர்பநாபன் கையல் ஆளி போல் மின்ன விரிம்போல் நின்னதிரிந்து தாளா தேசாராங்க முதைத்த சர்மளப்போல் வாழ உலகினாய் பெய்யதிடாய் நான்களுள் மார்கழி நீராடி మగిలిందేలోరెంబావాయ్. 4వ పాసురంలో ఆజిపోల్ మిన్ని వలంబురి పోల్ గుర్తుపెట్టుకోండి. ఒలంబురి పోల్ అంటే మనం చదివేటప్పుడు ఆజిపోల్ మిన్ని విలంబర పోల్ అని వస్తుంది. వలంబురి పోల్ నిన్నదిరిందు மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூயா பேரு யமுனை துறவனை ஆயர் குலத்தினம் தோன்ற மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்ய தாமோதரை தூயோமாய் ஒந்து நாம் தூமலர் துவித்தொழுதோ வாயினால் பாடி மதித்தினால் சிந்திக்கா போய பிழையுகம் புகுதருவான் என்றனும் తీయనిల్ తూషాగం చెప్పేలోరెంబావాయి. ఇక్కడితో పీఠిక పూర్తయింది. 6వ పాసరం నుంచి 15వ పాసరం వరకు ఒక్కొక్క గోపిక నిద్ర లేపుతారు. ఈరోజు 7వ గోపిక. புல்லம் சிலம்பினான் போதரி கண்ணினாய் புல்லம் சிலம்பினான் புள்ளரையன் கோயிலில் வெள்ளி விளசெங்கன் பேரரவன் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயமுலை நஞ்சுண்டோ கள்ளச்சகடங் கலக்களைய காலோச்சி வெள்ளத்தரவில் தூயில மறந்த வித்தென்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்தறி என்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்தேலோரெம்பாவாய். 7వ పాసరము 2వ గోపిక. కీసుకి సెన్నైంగుమానై చాத்தன் கலந்து பேசின பேச்சரவன் கேட்டிலையோ பெய்ய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரனும் குழலையாச்சியர் மத்தினால் ஓசை படைத்த தைரவன் கேட்டிலையோ
நாயாப்பின் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டு கிடைத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். 8వ பாசுரமு 3వ గోపిక. கீழ்வாரம் வெள்ளின்று இரும சிறு வீடோ மேயவான் பரந்த நான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கோவான் வந்து நின்னோம் கோதுகுலமுடியாய் பாவாய் எழுந்திராய் பாடிப்பற கொண்டு மாவாய் பிளந்தனை மல்லரை மாட்டியாம் தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్నారాయాందరులేలోరెంబావాయ్. 9వ పాసురము 4వ గోపిక. தூமணி மாடத்து சுத்தும் வெளிக்கேரியா தூப்பம் கமலைத்து இல்மேன் கண்மலரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீர் அவளோ எழுப்பிரோ உன் மகள்தான் ஊமையோ அன்று செவிடோ அனந்தலோ ஏம பெருந்தையல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுன்றன் என்றென்றோ நாமம் பலவும் నవిందేలోరెంబావాయ్. 10వ పాసురము 5వ గోపిక. నోత్తత్సువరక్కం పుగిగిన్నవమ్మనాయ్ மாத்தமும் தாராலோ வாசால் திரவாதார் நாத்தத்துளாய் முடிநாராயணன் நம்மால் போத்த பர்துரம் புண்டியனார் பண்டோரு நாள் கூத்தத்தின் வாயவீழ் இந்த கும்பகர்ணனும் தோத்த முறைங்கே பெரும் பெயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அரங்கலமே தேத்தமாய் வந்து తిరవేలోరెంబావాయ్. 11వ పాసురము నిన్నటి పాసురము 6వ గోపిక. கத்துக்கரவை களங்கள் பலகரந்தோ சேத்தார் திரளடி அச்சென்று சரி செய்யும் குற்றமொன்னில்லாத கோவலம் தம்பற்கொடியே புத்தரவல் குல் புனமலை போதராய் சூத்தொத்தி தோணிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர்பாடா சீத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கம் பொருளேலோரெంబావాయ్. 12వ పాసురము 7వ గోపిక. ఈరోజు పాసురం. కనైతిలం కత్తురుమై కండ్రు కిరంగి నినత్తములయే వజియే నిன்று பால் சோரா நனைத்தில்லாம் சேராக்கும் நச்செல்வம் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடப்பத்தி சினித்தினால் தென்னிலங்கை கோமானை சத்தா மனத்துகினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தா எழுந்திராய் ஈதன்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரோ మరిందేలోరెంబావాయ్. అర్థమైతేనే ఇంకోసారి చెప్పరా ఇదే పాసురం ఇంకొకసారి. కనైతిలం కత్రుమై కండ్రు కిరంగి నినత్తములై వజియే నిன்று பால் சோரா நலைத்தில்லாம் சேராக்கும் நச்செல்வம் தங்காய் பனித்தலை வேளனின் வாசல் கடப்பத்தி சினித்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துகினியானை பாடவம் நீவாய் திரவாய் இனித்தாய் எழுந்திராய் ஈதன்ன பேருரக்கம் அனைத்தில்லத்தாலோ మరిందేలోరెంబావాయ్. 13వ పాసురము 8వ గోపిక. புள்ளினவாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிழிந்தானை கீர்த்திம பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி இழிந்து வியாழ முறங்கித்தோ புல்லம் ஜிலமினான் போதறி கண்ணினாய் குள்ள குளிர் குடைந்து நீர் ஆடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீரன் ஆளாள் கள்ளம் தவிரிந்து கலந்தேலோரெంబావాయ్. 14వ పాసురం 9వ గోపిక. உங்கள் புள்ளக்கடை தோட்டத்துவாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்தாம்பல்வாய் கும்பினகான் செங்கல் பொடி கோரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னா மெஜுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கோடு செக்கரமெந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడేలోరెంబావాయ్. 15వ పాసురము 10వ గోపిక. எல்லே இளங்கிளியே இன்னுமுறங்குதியோ சில்லேன்மலை ஏன் மின்னங்கமிர் போதறிகின்றேன் ஒல்லேவுன் கட்டுரைகள் பண்டேயுன் வாயிருதும் ஒல்லீர்கள் நீங்கள் நானேதானாய் இடுகா ஒல்லே நீ போதாய் உன்னக்கென்ன வேறுடமை எல்லாரும் போந்தாரோ போந்தாரோ போந்தெண்டெக்கொள் ஒல்லானை கொன்னானை మాత్తరై మాత్తళిక వల్లానై మాయనై పాడేలోరెంబావాయ్. ఇక్కడితో ఉత్తర రంగం పూర్తయింది. మొదటి 5 పాసురాలు ఫౌండేషన్ పీఠిక. తర్వాత 6వ పాసురం నుంచి 15 వరకు మొత్తం అంతా కూడా ఉత్తర రంగం పూర్తయిపోయింది.
ఇక్కడి నుంచి 16వ పాసురం నుంచి పూర్వరంగం అయిపోయింది, ఉత్తరరంగం మొదలవుతుంది. అంతా కూడా భగవంతుని యొక్క విషయాలన్నీ కూడా ఉంటాయి. ఇంతవరకే పాసురాలు కష్టం, 15 పాసురాల వరకే కష్టము, తర్వాత కొంచెం ఈజీగా ఉంటాయి. நாயகனாய நின்ன நந்தகோபனுடையல் கோயில் காப்பானே, கோடி தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கத வந்தால் தாள் திறவாய், ஆயர் சிறுமியரோ முக்கு அரைப்பறை, மாயான் மணிவண்ணன் நின்னேலவாய் நேரேந்தான், தூயோமாய் வந்தோம் துயிலெழுப்பாடுவான், வாயால் முன்ன முன்னம் மாத்தாதே அம்மா, நீ நேசநிலை கதவம் நிக்கேலோ ரெம்பாவாய். 17 அம்பரமே தண்ணீரே சோரே அருட்செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய், கொம்பனார்க்கெல்லாம் குழுந்தே குளவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய், அம்பரமூடர் தொங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்கா எழுந்திராய், செம்போருக்கலரை செல்வா பலதேவா ஓம்பியும் நீயும் ఉరంగేలో రెంబావాయ్. 18వ పాసురం లక్ష్మీ కటాక్షం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాసురాన్ని బైహార్ట్ చేయండి, అంటే చేసేసేయండి. ఎప్పుడు కూడా ఈ పాసురాన్ని చెప్పుకుంటూ ఉండండి. లక్ష్మీ కటాక్షం లేదు అనుకోకుండా మనకు ఏదో విధంగా డబ్బు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓందు బదగలిర్తనోడాద తోల్ బలియన్ నందగోపాలాన్ మరువగళే నప్పిన్నాయ్, கந்தம் கமலம் குஜலீகட திருவாய் ஒந்து எங்கோம் கோழிகாளை தனகான், மாதவி பந்தல் மேல் பல்கால் கோயினங்கள் கோவினகான், பந்தார் விரல் உண்மை துணன் பேர்பாடா, சேந்தாமரை கையால் சீரார் வளவிலப்பா, ஒந்து திரவாய் మగిలిందేలో రెంబావాయ్. 19వ పాసనం విశేషమైనటువంటి దీపాలు, మహాలక్ష్మి సమారులైనటువంటి నీలాదేవి నిద్రలేస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి పాసురం ఇది. குத்து வேளிக்கரிய கோட்டுகால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தல் மேலேரே, கோத்தலர் பூங்குழல் பின்னை கொங்கமேல் ஒய்த்து கிடந்தல் மலர் மார்பாவாய் திரவாய், மைத்தடம் கண்ணினாய் நீ உண்மளானை, எத்தன்னை போதும் துயலவட்டாயான், எத்தன்னை ஏலும் பிறவாற்றகில்லாயால் தத்துவமன்னு ததகவேலோ ரெம்பாவாய். 20వ పాసురం. 33 அமரர்க்கு முன் சென்னு கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய், செப்பமுடையாயை திரளுடையாய், செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலே துயலாய், செப்பென்ன முன்னமுலை செவ்வாய் சிறுமரங்குல் நப்பின்னை நங்காய் திருவே துயலாய், உக்கமும் தட்டோழியும் தந்துன்மளானை, இப்பேதோ ఏమ్మే నిరాటేలో రెంబావాయ్. 21వ పాసురం ముఖ్యమైనటువంటిది. బకాళబాతు ఆరగింపు, బిస్బేళ్లబాత్ అంటారు. ఆ రోజుకు కొంచెం అందరి తల కొంచెం బియ్యం, కొద్దిగా కందిపప్పు అన్నీ కలిపి కొంచెం చింతపండు అన్నీ కూడా మనం కూడా భాగం పంచుకోవడం కోసం. ஏத்த களங்கள் எதிர்ப்போதி மீதளிப்பா, மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள், ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய், ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின் சுடரே துயலலாய், மாத்தாரு உனக்கு ஒளி திளைந்து உன் வாசற்கண், ஆத்தாது ஒந்து உன்னடி பணியுமா போலே, போத்தியாம் வந்தோ புகழந்தேலோ ரெம்பாவாய். 22వ పాసురం. அங்கண் மான்யால் அத்தரசர் அபிமான பங்கமாய் வந்து நில் பள்ளக்கிடில் கிளே, செங்கவிற்பார் போல் வந்து தலப்பெய்தோம், கிங்கிணவாய் செய்யத தாமரை பூ போலே, செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களுமாதித்தியன் மெழுந்தார் போல், அங்கனிரண்டும் கொண்டெங்கள் நொக்குதியேல், அங்கனிரண்டும் கொண்டெங்கள் மேல் நொக்குதியேல், எங்கள் மேல் சாபமிழந்தேலோ ரெம்பாவாய். 23 மாரிமலை மலஞ்முழங்கில் மண்ணி கிடந்துறங்கும், சீரிய சிங்கம் அறிவித்தித்து விஜித்து, வேரிமயர் பொங்க வெப்பாடும் பேருந்து துடி, மோரி நிமிரிந்து முழங்கி புறப்பட்டு போதருமா போல், நீ போவை பூவண்ணா உன் கோயல் நின்னங்கன் போந்துருளி, கோப்புடைய சீரிய செங்காசனத்திறந்து யாம் வந்த காராயா నారాయణందరులేదో రెంబావాయ్. మా బదులు నా వస్తుంది అక్కడ. యాంబంద కార్య నారాయణందరులేలో రెంబావాయ్. 24వ పాసరము. మొత్తం తిరుప్పావైకి మణిమకుటం వంటిది స్వామి యొక్క పూర్తి మంగళాశాసనం. కృష్ణ త్రేతాయుగంలో, తర్వాత ద్వాపర యుగంలో
ఆయన చేసేటటువంటి అన్ని శౌర్యానికి సంబంధించిన అన్ని పనులకు కూడా ఆ రోజు నీకు పెట్టలేదు, ఈరోజు నేను మంగళం చేస్తున్నానని చేస్తుంది. அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னெங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி பொன்றச் சகடமுதத்தாய் புகழ் போத்தி கண்டு குளிலா வெளித்தாய் கடல் போத்தி குன்று குடியா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்னியா வந்தோ இறங்கேலோ ரெம்பாவாயே. அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னெங்கு தென்னிலங்காய் செத்தாய் திரள போத்தி பொண்டச் சகடமுதத்தாய் புகழ் போத்தி கன்று குளிலா வெளித்தாய் கடல் போத்தி குன்று குடியா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்னியா வந்தோ మిరంగేలో రెంబావాయే. 25వ పాసనం కృష్ణుని యొక్క జన్మ రహస్యం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் கொழுத்தி வளர தரக்கிலா நீ தாகித்தான் தீங்க நினைந்தாம் கரத்தை பிள்ளை விந்து கஞ்சன் வயிற்றில் நிறப்பெண்ண நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பரதருத்தியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி ஒருத்து முன் தீரிந்து மகிழ்ந்தேலோ ரெம்பாவாயே. மாலே மலிவண்ண மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவென கேட்டியல் நாள் எல்லாம் நடுங்க முரல்வனா பாலந்த வண்ண துன்பாஞ்ச சென்னியமே போல் வந்த செங்கங்கள் போய்ப்பாடுடையனவே சால பெரும்பறை பல்லாண்டை இசைப்பார் கோல விளக்கே கொடியே விதானமே ஆல நிலையாய் అరుళేలో రెంబావాయే. 27వ పాసురము. ఇన్ని రోజులు పడినటువంటి శ్రమనంతా కూడా మర్చిపోయి అమ్మవారు మన ఆండాళ్ స్వామి చక్కటి పాయసాన్ని తయారు చేసుకొని నువ్వు మధ్యలో కూర్చుంటే నీ చుట్టూరు మేము కూర్చొని నువ్వు ఇచ్చినటువంటి ఆభరణాలు నువ్వు ఇచ్చిన వస్త్రాలు కట్టుకొని నీతో ఆ రోజు ద్వాపర యుగంలో ఏ విధంగా అయితే గోపికలు నిన్ను కూర్చోబెట్టి చుట్టూరు కూర్చొని చల్లి ఆరగించారో ఆ విధంగా మేము కూడా ఈరోజు తినాలనుకుంటున్నాం కాబట్టి నువ్వు రా అని పిలుస్తుంది. ఆ విధంగానే వస్తాడు. రకరకాల ఆభరణాలు వస్త్రాలు అన్నీ కోరుకుంటారు, అన్నీ ఇచ్చేస్తాడు. கூடாரை வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பறக்கொண்டு யாம் பெருசெம்மானாம் நாடு புகழும் பரிசினால் நண்டாகா சூடகமே தோல் வழியே தோடே சேவிப்புவே பாடகமே எந்தனையா பலகலனம் யாவணிவோம் ஆடை இடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடி இருந்து குளிரிந்து ஏலோ ரெம்பாவாயே. கூடாரை வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பறக்கொண்டு யாம் பெருசெம்மானாம் நாடு புகழும் பரிசினால் நண்டாகா சூடகமே தோல் வழியே தோடே சேவிப்புவே பாடகமே எந்தனையா பலகலனம் யாமணிவோம் ஆடை இடோ போமதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడి ఇరిందు కుడిరిందేలో రెంబావాయే. 28వ పాసురంతో తిరుప్పావై పూర్తవుతుంది. కరవైகள் பின் சென்றும் காணம் சேருந்துன்போம் அருவன்றமில்லாதவாய குலத்தோ உந்தன்னை பிறவை பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடொருவேல் நமக்குங்களுக்கு வழியாதோ அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறுவேலைத்தனும் சிறி அருளாதே ஈரைவாய் நீ தாரை பறையேலோ ரெம்பாவாயே. கரவைகள் பின் சென்றும் காணம் சேருந்துன்போம் அருவன்றமில்லாதவாய் குலத்தோ உந்தன்னை பிறவை பெருந்தனையும் புண்ணியம் யாமுடையோம் குருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடொருவேல் நமக்கொங்கிழக்கு வழியாதோ அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறுபேரடைத்தனும் சிறியருளாதே ஈரைவா நீ தாரை పరయేలో రెంబావాయే. ఇక్కడితో తిరుప్పావై పూర్తయింది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వాహ, ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అన్నం చతుర్విధం జ్ఞేయం క్షీరాన్నం కృశక్రం పంచతా షడ్షోపేతం గృహేణ మధుసూదనః. ఓం 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 ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. పరమాత్మకు ప్రీతి కలుగుగాక.
మంగళాశాసనం అందరు లేయాల్సిన అవసరం లేదులేమ్మా. లాస్ట్ ఆరతికి లేదు. నేర్చుకుంటున్నారు కదా, మీరు చెప్తారా, నేను సైలెంట్ అయిపోతా. మంగళాశాసనం. అన్రు ఈవులగం, గుర్తుపెట్టుకోండి. అన్రు ఈవులగం పైన రాసుకోండి. అన్రు అన్రు ఈవులగం. ఆ రోజు అన్రు ఈవులగం. அன்று இவ்வுலகம் அளந்தாய் அடிப்போத்தே சென்னெங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தே பொன்றச் சகட முதத்தாய் புகழ் போத்தே கன்று குளிலா வெளித்தாய் களல் போத்தே குன்று குடியா விடுத்தாய் குணம் போத்தே வென்று பகை கெடுக்கும் நன் கையல் வேல் போத்தே என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்னியா வந்தோ விரங்கேலோ ரெம்மாவாயே. அன்று உலகம் வளர்ந்தாய் அடிப்போத்தே சென்னெங்கு தென்னிலிங்காய் செத்தாய் திரள் போத்தே கொண்டத்தகட முதத்தாய் புகழ் போத்தே கண்டு குளிலா வெளித்தாய் களல் போத்தே குன்று குடியா விடுத்தாய் குணம் போத்தே ரெண்டு பகை கெடுக்கும் என் கையல் வேல் போத்தே என்றென்று உன் சேவகமே ஏற்றி பறை கொள்வான் இந்தியா வந்தோ விரங்கேலோ ரெம்பாவாய். ஸ்ரீயக்காந்தாய கல்யாண நிலையத்தினாம் ஸ்ரீமத் வெங்கடநாதாய ஸ்ரீனிவாசாய மங்களம். लक्ष्मी चरणलांकात् साक्षात् श्रीवत्सवक्षसे क्षेमंकराय सर्वेचां श्रीरंगे चाय मंगलम्. अस्तु स्त्री जनकस्तूरी वासनावासितोरते श्रीहस्तगिरिनाथाय देवराजाय मंगलम्. कमलाकुज कस्तूरी कर्दमांकित वक्षसे यादवाद्रिनिवासाय संपत्पुत्राय मंगलम्. नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय जगन्नाथाय मंगलम्. स्वोच्चिष्ट मालिका बंध गंध बंधुर जिष्णवे विष्णुचित्त तनुजाय गोदाय नित्य मंगलम्. श्रीनगर्यां महापूर्यं ताम्रपर्णी उत्तरी तटे श्रीतिन्त्रिमूलधाम्ने जडगोपाय मंगलम्. केशो वा सैन्यनादो वा श्रीपतिर्वेत्ति सात्कै वितर्काय महाप्राज्ञे भाष्यकाराय मंगलम्. तुलामूलवतीर्णाय तोषिता किल सूर्ये सौम्यजामातृमणये शेषांस्यास्तु मंगलम्. मंगलाशासन परैर्मदाचार्य पुरोगमै सर्वैच्छ पूर्वै आचार्य सत्कृतायास्तु मंगलम्. समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते श्रीमन्नारायणाय नमः. जय श्रीमन्नारायण. रक्ष रक्षो जनार्दनो, रक्ष रक्षो जनार्दनो. పెడకుండా తీసుకుంటా ఉండో ఏం చేస్తావు? అన్ని చోట్ల చదువుకుంటా తిరుక్కుంటా అంటావు. పని చేసుకొని తీసుకోబో. మంత్రపుష్పం ఓబులమ్మ, మంత్రపుష్పం తాకిపో. పూలు తాకినావా? ఇది కూడా నేర్చుకోవాలి మీరు, ఇది కూడా కంఠస్థం చేయాలి, ఇంట్లో కూడా చెప్పుకోవాలమ్మా మీరు. ఓం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రావ్యో విపన్యవో జాగృవాససమిందతే. విష్ణోయో పరమం పదం పర్యాప్త అనంతరాయాయ సర్వోస్తోమోత్రిరాత్ర ఉత్తమమహద్భవతి. సర్వస్య శాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం నిరంజనాయ విద్మహే నీరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. గోపాలాయ అన్న వాసుదేవాయ అన్న రెండు ఒకటే. శాత్మార తీసుకోండి, లేండి ఒక్కొక్కరు. గబగబా గబగబా గబగబా, లేదా ప్రతిరోజు ఎందుకు అనుకుంటే సైలెంట్ కూర్చోండి. சித்தம் சிறுகாலே ஒந்துன்னை சேவித்து உன் பொத்தமரே அடியே போத்தும் போருள் கேளாய்
பெத்தெம்மை துண்ணம் குலத்தில் பிறந்து நீ குற்றேவலங்களை கொள்ளாமல் போகா இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தைக்கு மேலும் பிறவிக்கும் உந்தன்னோடு தீமையா உனக்கே நாவால் செய்வோம் மத்தென்னங் காமங்கள் மத்தேலோரெம்பாவாய் சித்தம் சிறுகாலை வந்துன்னை சேவித்தோ உன் போத்தாமரே அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தெம்மை துண்ணம் குலத்தில் பிறந்தோ நீ குற்றே வலங்களை கோளாமல் போகா இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தைக்கு மேலும் பிறவிக்கும் உந்தன்னோடு தீமையாம் உனக்கே நாமால் செய்வோம் மத்தென்னங்காமங்கள் மத்தேலோரெம்பாவாய் வங்கக்கடலை கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகச்சு சேலியார் சென்னிரஞ்சே அங்கப்பற கொண்ட வாத்தே அணிப்புதுவை பைங்கவனத்தன் தெரியல் பட்டர் பிரான் கோத சென்னா செங்கல் தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பரி சுரை பாருயிர் 2 மால் உரைத்தோள் செங்கல் திருமுகச்சு செல்வ திருமாலால் எங்கும் திருவள் பெற்றும் வருவரெம்பாவாயே வங்கக்கடலை கரைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகுச்சு சேலியார் சென்னிரஞ்சி அங்கப்பற கொண்ட வாத்தே அணிப்புதுவை பைங்கமனத்திற்கில் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பரிசுரை பாரு 2 மால் உரைத்தோள் செங்கல் திருமுகச்சு செல்வ திருமாலால் எங்கும் திருவள் பெற்றும் வருவரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. జై శ్రీమన్నారాయణ. అట్లే ఉంటారా, కూర్చుంటారో కూర్చోండి. అంత అయిపోగానే ఈరోజు పాసురం 2 సార్లు అనుసంధానం చేయాలి. గిరీస్వామి తీసుకో, అది తీసుకో, మంగళారతి తీసుకో. கனித்தலைமை கத்துருமை கன்று கிறங்கி நினத்தமுலே வஜையே நின்று பால் சோரா நனைத்தெல்லாம் சேராக்கும் நச்செல்வம் தங்காய் பனித்தலை வேளனின் வாசல் கடப்பத்தி சினித்தினால் தென்னிலங்கை கோமானை சத்தா மனத்துகினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தாய் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தெல்லத்தாறு மகிழ்ந்தேலோரெம்பாவாய். கன்னித்தலைமை கத்துருமை கன்று கிறங்கி நினத்தமுலே வஜையே நின்று பால் சோரா நனைத்தெல்லாம் சேராக்கும் நச்செல்வம் தங்காய் பனித்தலை வீழி நின்வாசல் கடப்பத்தி சினித்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துகினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தாய் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தெல்லத்தாரோ మరిందేలోరెంబావాయ్. కృష్ణుడిని తీసుకోండి, కృష్ణుని యొక్క విగ్రహాన్ని తీసుకోండి. ఈరోజు పాసురం అర్థం తెలుసుకుందాము. కనైతిలం కత్రుమై కండ్రు కిరంగి. అమ్మా గేదెలు, కనైతిలం అంటే గేదెలు, కత్తురుమై కండ్రు కిరంగి. అమ్మ గేదెలన్నీ కూడా, గేదెలు లేగలు అన్నీ కూడా కట్టివేయబడి ఉన్నాయి తెల్లవారుజామున. అన్ని గేదెలకు పాలు చేపుకొచ్చాయి. పిండుకోవడానికి వీళ్ళకు కావాల్సినంత సంపద, నిదానంగా పిండుకుందాంలే, పిండుకోకున్నా వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు. అంత పాడి పంట కలిగినటువంటిది వీళ్ళు ఈ గోపాలకులంతా కూడా. దూడల కోసం పాలు పిండడానికి రాలేదని కనీసం దూడలైనా తాగుతాయేమో అని అరుస్తూ ఉన్నాయి. ఒకటేమైనా దూడలు ఎదురుగానే ఉన్నాయి, వాటిని వదలరు కదా, వాటి కోసం అరుస్తున్నాయి, వదులుతాయరేమో అని. మరి వాటిని అవి వచ్చి తాగుతున్నాయి అని భావించడం వల్ల ఆ పాలన్నీ కూడా కారిపోతూ ఉన్నాయి కిందికి. అన్ని పాలు కిందకి పోతా ఉన్నాయి. ఎవరు పిండకుండానే పాలు వాటంతకవే ఆ పొదుగుల్లో నుంచి కారిపోతున్నాయి. మరి దానితో ఏమైపోయింది, నేలంతా కూడా చల్లగా చిత్తడైపోయింది. పాలను నేలపాలు చేసేటువంటి అంత ఐశ్వర్యం కలిగినటువంటిది ఈరోజు గోపిక. పాలు పోయినా వాళ్ళకు నష్టం లేదు, ఎన్ని పాలు పోయినా వాళ్ళకు వచ్చేటువంటి నష్టం లేదు, అంత ఐశ్వర్యవంతులు. అమ్మా అటువంటి ఐశ్వర్యవంతుని యొక్క చెల్లెలా వచ్చి తలుపుతి, నీకోసం వచ్చామమ్మా. పరిస్థితి ఎట్లా ఉందో నీకు బయట తెలుసా? మంచు తల మీద పడుతుంది, తెలుసు కదా, మనం పొద్దున కూడా వస్తుంటాం, మంచు అంతా తల మీద పడుతూ ఉంది. కింద చూద్దామా, మీరు పాలు పితకనందువల్ల గేదెల యొక్క పాలన్నీ కూడా వాటంతకి అవే కారిపోయి నేలంతా కూడా చిత్తడిగా ఉంది. పైన తల మీద అది పడుతోంది, మంచు పడుతోంది. కింద చూద్దామా, కాళ్ళు కింద పెడదామంటే చల్లగా పాలతో నేలంతా తడిచిపోయింది. నీ వాకిలి యొక్క కంబి పట్టుకున్నాం,
అవి కూడా రాత్రి అంతా ఏమవుతాయి, కమ్మీలన్నీ కూడా బంగారు కానివ్వండి, ఇనుము కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అవి కూడా చల్లగా అయిపోయింటాయి. అంతే కదా, బయట కటాంజనంగా అవి పట్టుకున్నామమ్మా, వాటి వల్ల కూడా అవి కూడా చల్లగా ఉన్నాయి. చలి వల్ల మాకు చేతులు కొంకర్లు పోతున్నాయమ్మా. కాబట్టి ముందుకు వద్దామా, పాల వల్ల బురదమయం. కాబట్టి ఏం చేయడానికి మాకు తోచడం లేదమ్మా, రా బయటికి అని పిలుస్తూ ఉన్నారు. లంకా పట్టణానికి రాజైనటువంటి రావణాసురుణ్ణి చాలా కోపంతో చంపినటువంటి శ్రీరాముణ్ణి మేము ఈరోజు కీర్తిస్తున్నాం. ఆ రోజు చంపాడని. మరి నీకు వినపడ్డం లేదా? ఎందుకు నోరు తెరిచి మాట్లాడవు? నిద్రమత్తు విడదీసుకొని నువ్వు పడక నుంచి లేచి రావమ్మా. నీది దొంగ నిద్ర అని మాకు తెలుసు అంటారు కొంతమంది. నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపచ్చట, పూర్తి మేలుకున్న వాళ్ళని లేపాల్సిన అవసరం లేదు. దొంగ నిద్ర పోయే వాళ్ళని లేపడం కష్టం. వస్తారని లేపడానికి అనగానే కళ్ళు మూసుకుంటారు. ఎంతసేపు పిలిచినా యాక్షన్ ఉంటారు. నిద్రపోరు వాళ్ళు, మేలుకొని ఉంటారు. లేపడం కష్టం. కాబట్టి అమ్మా, దొంగ నిద్రని నీది మాకు తెలుసు తల్లి, నీ సంగతి మాకు ముందే తెలుసు. త్వరగా వచ్చి మా గోష్ఠిలో చేరు. మేము చేసే వ్రతం లోక కళ్యాణం కోసం అమ్మ. సర్వేజన సుఖినో భవంతు. అమ్మవారు చేసినటువంటిది ఈ వ్రతము. రా బయటికి అని పిలుస్తున్నారు. మేలుకొల్పడం అంటే నిద్రపోవడం కాదు. ఈమె నిద్రపోతుందని అనుకుంటున్నారు వీళ్ళు, కానీ కాదు. కృష్ణ ధ్యానంలో ఉంది, మైమర్చి ఉంది కృష్ణ ధ్యానంలో. కాబట్టి గోపికలు హరినామస్మరణ చేస్తే ఈ లోకంలోకి వచ్చి ఆమె లోకంలోకి వచ్చి బయటకు వస్తుందని వీళ్ళు చేస్తూ ఉన్నారు. లక్ష్మణుడు అంటే భగవంతుని స్తోత్రం కూర్చొని ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటే మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అని ఒక కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో శ్రీదేవిని తీసుకోండి. అట్లా కాదు, ఇక్కడే కూర్చొని వినాలి, నేను అన్నీ చదవాలి అనుకోకుండా భగవంతునికి సంబంధించినటువంటి ప్రసాదంలో పూలల్లో నిఘ్నమైంది. ఎంతనో పూర్వజన్మలో అదృష్టం ఉంటే తప్ప అట్లాంటివి దొరకవు. అది కూడా భగవంతుని సేవనే. ఇక్కడ నడిచినట్టు ఇప్పుడు మనం చదివితే మనకి ఎంత ఫలితం వచ్చిందో అంత ఫలితం ఆమెకు వస్తుంది. ఎందుకంటే భగవంతుని యొక్క సేవలో ఉంది. ప్రసాదం రెడీ చేస్తుంది, పూలు కోసుకొస్తుంది, ప్రసాదాలు ఇక్కడ పెడుతోంది, మళ్ళీ ప్రసాదాలు పంచుతోంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు అది తెలుసుకోవాలి. ఏదైనా సరే భగవంతునికి చేసేది సేవనే. కృష్ణుడి దగ్గర కూడా మనం ఏం కృష్ణుడికి పూలు పెట్టడం ఇవన్నీ కాదు, ఆయన కోసం చేసేది పూలు కట్టడం, ఒత్తులు చేయడం, ఆయన కోసం ప్రసాదాలు రెడీ చేయడం, అన్నీ ఆయన యొక్క సేవలే. ఇదంతా కూడా పూజనే. మరి లక్ష్మణస్వామి ఆ రోజు ఆ విధంగా అనుకున్నాడు కాబట్టి సంధ్య మార్చుకోలేదు, నిత్య కర్మలన్నీ మానేసినాడు. రాముడే భగవంతుడు, రాముడే తండ్రి అనుకున్నాడు. అన్నీ ఆయనకే, ఆయన పరమే చేశాడు. ఒక్క నిమిషం ఆయన వదిలిపెట్టి ఉండడు. మీరు ఎక్కడైనా చూడండి, లక్ష్మణస్వామి సీత లేకుండా ఉన్నటువంటి రాముడు ఎక్కడైనా కనిపిస్తాడేమో కానీ లక్ష్మణస్వామి లేని దేవాలయం ఎక్కడా లేదు. సీతారామ లక్ష్మణులు ఉంటారు, ఆంజనేయుడునా లేకుండా ఉండొచ్చు, కొన్ని చోట్ల ఏమైనా సీత లేకుండా ఉండొచ్చేమో. లక్ష్మణస్వామి లేకుండా రాముడు ఉండనే ఉండడు, రాముడు లేకుండా లక్ష్మణస్వామి ఉండడు. ఇది వాళ్ళ యొక్క చిన్నప్పటి నుంచి కూడా. రాముడు ఏడిస్తే రెండు ఉయ్యాలాలు పక్క పక్కన ఉంటే రాముడు ఏడిస్తే ఈయన ఏడుస్తాడు, ఆయన నవ్వితే ఈయన నవ్వుతాడు, ఆయన లేచి ఆడుకుంటే ఈయన లేచి ఆడుకుంటాడు. అంత కనెక్షన్ అన్నమాట ఇద్దరికి. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు ఆయనైతే ఆయన యొక్క పడక ఆదిశేషువు కాబట్టి వాళ్ళిద్దరికి అంత లింక్ అన్నమాట. ఆ విధంగా అన్నీ మానేశాడు స్వామి. నాకు చాలా రాముడు అనుకున్నాడు. భగవత్ సేవ చేస్తే కర్మలన్నీ మనం భగవంతుని, ఆ కర్మలన్నీ భగవంతునికి సంబంధించిన కర్మలన్నీ మనం చేస్తే భగవంతుని యొక్క సేవ చేసినట్టే అని మనం తెలుసుకోవాలి. తర్వాత మాతంగ మహాముని దగ్గర చాలా గొప్పవాళ్ళు, వాళ్ళంతా కూడా మాతంగ మహాముని, ఆ మునులందరూ కూడా వాళ్ళు రాముడి కోసం, వాళ్ళు మోక్షం కోసం ప్రయత్నం చేశారు, వాళ్ళ తపస్సుతో సాధించుకున్నారు. వీళ్ళని సేవిస్తూ శబరి ఉండింది, బోయయోతి, ఆమె వచ్చేసి బోయ, ఆమె వచ్చి గుహుడు అంతే బోయనే, శబరి కూడా బోయనే. అంటే భగవంతునికి మత కులాలు అయినటువంటి లెక్క లేదనే దానికి మనకు రాముడు ఎగ్జాంపుల్. శబరి గుహుడిని ఎంత ఆదరిస్తాడో, ఎక్కడైనా ఆయన కులం చూశాడా? మరి శబరి బోయయోతే, ఆమె కూడా తరిచిపోయింది. ఏం బ్రాహ్మణ్ కాదు, వైష్ణవ కాదు, మరి ఏమి వైకానసం కాదు, ఏమీ కాదు. భక్తి ప్రధానం భగవంతుని దానికి అనేది తెలుసుకోండి. మరి శబరి వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, స్వామి మీరంతా వెళ్ళిపోతున్నారు, మరి నా పరిస్థితి ఏమనింది? రాముడు వస్తాడు మన ఆశ్రమానికి,
రాముడు వచ్చిన తర్వాత రాముడికి చేయవలసిన మర్యాదలన్నీ చెయ్యి, మా దగ్గరికి వచ్చేస్తావు నువ్వు, నీకు కూడా మోక్షమే అని చెప్పినాడు గురువు. నిజంగా మహాతల్లి 12 సంవత్సరాలు ఎదురు చూసింది. 12 సంవత్సరాలు ప్రొద్దున లేస్తుంది, మొత్తం ఆశ్రమం అంతా కడుగుతుంది, ఆశ్రమం యొక్క గేటు దగ్గర నుంచి పూలన్నీ కోసి పూలు బరుస్తుంది. రాముడు ఎక్కడొస్తే అంత సుకుమారంగా ఉంటాడు, ఆయన పాదాలు ఎక్కడికి అందుతాయో అని. ఒక్కసారి ఆలోచించండి, 12 సంవత్సరాలు చేసింది గురువు యొక్క మాట పాటించింది. ప్రతిరోజు రాడు రాముడు, ఏమైనా నిరాశపడిందా? 12 సంవత్సరాలు ఎదురు చూసింది. గురువు అంటే అంత గొప్ప నమ్మకం. వచ్చాడు రాముడు. రాముడు వచ్చిన తర్వాత తీసుకొని వచ్చింది, స్వాగతం చెప్పింది, కూర్చోబెట్టింది, పళ్ళన్నీ రకరకాల పళ్ళు కోసింది, ఏవి బాగుంటాయో తెలుసు కాబట్టి కోసింది, ఆయనకు పెట్టింది, తిన్నారు. లక్ష్మణస్వామి రాముడు, లక్ష్మణస్వామి అలా చూస్తూ ఉన్నాడట ఆమె భక్తికి. రాముడు అన్నీ తిన్నాడు. ఎంగిలి పళ్ళు రుచి చూసి పెట్టిందంటారు, అది ఉత్తదే. వాల్మీకి రామాయణంలో ఆ విధంగా ఎక్కడ లేదు. మంచి మంచి పళ్ళు, పక్వానికి వచ్చినట్టు పళ్ళు పెట్టింది, తిన్నాడు రాముడు. అయిపోయింది. రామచంద్ర నాకు సెలవు ఇప్పిస్తే నేను బయలుదేరుతాననింది. అమ్మ ఆశ్రమం అంతా చూపించవా అన్నాడు. ఆశ్రమం అంతా చూపించింది. వేసిన చెట్టు వేసినట్టే ఉంది. ఎన్ని ఏళ్ల క్రితం వేశారో, ఎరుగు లేదు, తరుగు లేదు, ఒక్క ఆకు కూడా కిందికి రాలేదు. తపస్సు యొక్క ప్రభావం. పులి అక్కడే ఉంటుంది, సింహం అక్కడే ఉంటుంది, పిల్లి అక్కడ ఆడుకుంటూ ఉంటుంది, మేకలు ఇక్కడే ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక్కదాన్ని ఒకటి కొట్లాడుకోదు. జాతి వైరం లేదు అక్కడ ఆ ఆశ్రమంలో. అటువంటి ఆశ్రమం వాళ్ళు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ, మోక్షానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఆ రోజు పిండుకున్నటువంటి బట్టలు ఆరేసిపోయినారు. ఆ బట్టలు కూడా ఇంకా ఆరలేదు. 12 సంవత్సరాల తర్వాత కూడా ఆ బట్టలు ఆరలేదట. చూడండి ఎంత మహాత్మ్యం, చూడండి. అన్నీ చూపించింది. ఇదండి మా గురువుగారి యొక్క మహాత్మ్యం అనింది, అన్నీ చూపించింది. నాకు సెలవు అనింది, నమస్కారం చేసింది. చూస్తున్నారు లక్ష్మణస్వామి రాముడు ఇద్దరు. పోయింది, ముందరికి వెళ్ళింది. ఒక్కసారి ఇట్లా బట్టికెన వేలుతో అట్లా అనింది, నేలన్నట్టు అనగానే అగ్ని వచ్చేసింది, పైకి లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే దాంట్లో నుంచి ఒక దివ్యమైనటువంటి శరీరం, ఈ శరీరం మాయమైపోయింది. అందరూ చూస్తుండగానే ఒక దివ్యమైనటువంటి శరీరంతో వెళ్ళిపోతూ రాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. రాముడు, లక్ష్మణస్వామి, రాముడు సాక్షాత్ పరమాత్మ అయినటువంటి వాడు ఆశ్చర్యపోయినాడు. చెప్పాడు, చూసావా ఎంత భక్తికి పరాకాష్ట, గురువు అంటే ఎంత నమ్మకమో ఈమెకు. మోక్షం మరి ఆడవాళ్లకు మోక్షం రాదు అనేటువంటి కొంత మనకు ముందు పాసురాల్లో వస్తుంది. మోక్షం సతీ సక్కుబాయికి మోక్షమే, మీరాబాయికి మోక్షమే, శబరికి మోక్షమే. ఎంతోమంది ఉన్నారు, ఆడవాళ్లకు మగవాళ్ళకని కాదు, ప్రతి ఒక్కరికి ఆయనను చేరుకోవాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మోక్ష ప్రదాత శ్రీమన్నారాయణుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మోక్ష ప్రదాత శ్రీమన్నారాయణుడు మాత్రమే. తప్పకుండా మోక్షం ఇస్తాడు. ఆ విధంగా ఇచ్చేసినాడు. వెళ్ళిపోయింది, ముగ్గేస్తుంది, పళ్ళు కోస్తుంది, అన్నీ చేసేస్తుంది. మరి ఇదే గనక నేను చాలామంది ఏం ఇంత కష్టపడుతున్నావు అంటే, బేబే నేనేం కష్టపడుతున్నానో, నేనేమి కష్టపడడం లేదనేదట ఆమె చుట్టుపక్కల వాళ్ళంటే. మరి యశోదాదేవి తీసుకుంటే చిన్ని కృష్ణునికి ఎన్నిసార్లు దిష్టి తీసిందో. పొద్దున లేయంగానే ఆడుకుంటా అంటాడు, లేచి తెల్లవారుజామున పిల్లలు ఆడుకుంటారు, ముద్దొచ్చి ఒక దిష్టి తీస్తుందట. తర్వాత చక్కగా నూనె పట్టించి వాడి నేల మీద వదిలేస్తుంది, పాకుతుంటాడు, అప్పుడు పోయి ఒక దిష్టి తీస్తుందంట. తర్వాత ఎత్తుకొని నీళ్లు పోస్తుంది, నీళ్లు పోసిన తర్వాత ఇంకొక రకంగా ఉంటాడట, ఇంకొక దిష్టి తీస్తుందంట. అంతా అంతా చేసి నెమలికి పెట్టిన తర్వాత చూస్తే ముద్దుల మూట కడతాంటాడు, మళ్ళీ ఒక దిష్టి తీస్తుందంట. బయటికి పోయి దొంగతనంగా వెన్న దీన్ని లోపలికి వస్తే ఇంకొక దిష్టి తీస్తుంది. ఇట్లా రోజులో ఎన్ని దిష్టి తీస్తుందో లెక్కలేదు ఆమెకు విసుగు లేదు. ఆ విధంగా వాళ్ళకు కావాల్సింది కృష్ణుడు. ఎటువంటి ఫలాపేక్ష లేదు, మాకు ఇది కావాలని వాళ్ళు కోరలేదు. గోపికలు మాకు వాళ్ళు ఐశ్వర్యం కోరలేదు, ఏం కోరలేదు, నువ్వు మా ఎంబడి ఉంటే చాలు. కృష్ణుడు పొద్దున్నే వెళ్ళిపోతాడే ఆవుల్ని తోలుకొని అని బాధపడతారు. కృష్ణుడు 5 నుంచి కృష్ణుడు వస్తాడని ఎదురు చూస్తారు. ఇది వాళ్ళకు. మధ్యలో కూడా కృష్ణుడు తిన్నాడో లేదో, కృష్ణునికి వెన్న నచ్చిందో లేదో, మేమిచ్చిన పెరుగు వేసుకున్నాడో లేదో, ఇదే వాళ్ళ ఆలోచన. ఇది కృష్ణుని యొక్క గోపికల యొక్క మహత్యం. అందుకే ఆయన కృష్ణుడికి గోపికలంటే ప్రాణం. మరి తెల్లవారు ఈ గోపిక యొక్క అన్నయ్య కృష్ణ భక్తుడు. ఎట్లా అంటే కృష్ణుడిని ఒక్క నిమిషం వదిలిపెట్టి ఉండడు, ఒక్క నిమిషం కూడా కృష్ణుడిని వదలడు. కాబట్టి ఆ కృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నాడు. కాబట్టి ఈరోజు పాలు పిండడం లేట్ అయింది. ఆ గేదెలన్నీ కూడా పాలన్నీ కూడా ఇవన్నీ కారిపోయినాయి. మరి అటువంటి ఐశ్వర్యం ఉన్నటువంటి దానివమ్మా నువ్వు, కాబట్టి మాకు కింద బురదగా ఉంది, రా వచ్చేసేయమ్మా అని చెప్పేసి అనుకుంటున్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే,
పైన మంచు అంటారా దానికి ఒక అంతర్ధానంగా మనం తీసుకుంటే పైన ఉన్నటువంటి ఆ మంచు గురువుల యొక్క ఆచార్య ఉపదేశ ప్రవాహం, వాళ్ళు గురువులు ఉపదేశించింది. మరి కింద ఈ తడెంత ఏంటంటే మనకు ఆళ్వార్లు వాళ్ళు చెప్పినటువంటి మాటలు. మరి మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు మనం చేసే భాగవతం యొక్క గుణ అనుభవం. మనం మరి ఈ గుణం యొక్క అనుభవంలో నుంచి పట్టు తప్పకుండా పక్కకు జారిపోకుండా చూసుకోవాలి. ఈరోజు నెల రోజులు వ్రతం చేస్తే కాదు, ప్రతిరోజు మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు భగవంతుని యొక్క సేవలోనే ఉండాలి, జారిపోకూడదు మధ్యలో. ఇది మనం తెలుసుకోవాలి. మొదటిది ఓం, రెండోది నారాయణ, మూడోది నమః. ఓం నారాయణాయ నమః అంటే నేను నా కోసం కాదు, నారాయణుని కోసమే ఉన్నాను. ఆయన స్వామి, నేను ఆయన సొత్తును, నేను ఆయన చేతిలో పనిముట్టును, నేను ఆయన ఈరోజు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను ప్రవర్తిస్తాను అనేటువంటిది. ఇది పట్టు. ఈ పాసురంలో రావణాసురుణ్ణి రాముడు చంపినట్టుగా మన ఆండాళ్ళు చెప్తోంది. ఈరోజు ఆశ్రితులకు దుఃఖం కలిగిస్తే, తనను నమ్ముకున్న వాళ్లకు దుఃఖం కలిగిస్తే కోపం వస్తుంది రాముడికి, కానీ చంపడు. చాలా అవకాశాలు ఇస్తాడు రాముడు. ఏది రామచంద్రుడు, ఆయన కోపం వస్తుంది కానీ కోపాన్ని అంచుకొని మార్తాడైన మోరా వీడు అని అవకాశం ఇస్తాడు. కానీ కృష్ణుడు ఆశ్రితులకు దుఃఖం కలిగితే కృష్ణుడు ఒక్క నిమిషం ఓర్చుకోడు, వెంటనే ఆలస్యం లేదు చంపేస్తాడు అంతే. ఇది వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెంట్, రామ అండ్ కృష్ణ. వెంటనే శరణాగతి చేశాడు వీడు నాకు అనేటువంటిది చూసుకుంటాడు కృష్ణుడు. రాముడు ఆశ్రితులకు దుఃఖాన్ని కలిగించి భాగవతోత్తముల జోలికి పోతే వెంటనే పడుతుంది శిక్ష. ఆలస్యం, ఏమాత్రం ఆలస్యం ఉండదు, నీకు అర్థమయ్యేట్టు కూడా చేస్తాడు అది. కాబట్టి రాముడు వెంటనే చంపడు, మార్పు వస్తుందేమో అని చూస్తాడు, కానీ చేశాడు. రావణాసురుణ్ణి యుద్ధంలో కిరీటం కింద పడితే అంతకన్నా అవమానం లేదు, అయిపోయా మనిషిది. అక్కడితో అయిపోయింది ఇంకా అతని పని. కిరీటం కింద పడకూడదు, కిరీటం కింద పడింది. చూశాడు, పాపం అనిపించింది. పోయి రేపు రాపో అని చెప్పాడు. ఏంట్రా నన్ను చంపకుండా, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, ఇంకా నియమం ప్రకారం నన్ను ఎందుకు వదిలేసినాడు అనుకొని, సరే చాలా అలసిపోయినాడు. కిరీటం కింద పడ్డం పెద్ద అవమానం. వచ్చేసినాడు, ఇంటికి వచ్చి ఆలోచించుకున్నాడు, నన్ను ఇట్లా చేసిన వాడు ఎవడు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడేనా అనుకున్నాడు. అప్పుడైనా బుద్ధి వచ్చిందా? రాలే, మారలేదు. ఎందుకు మారలేదు తెలుసా? శివుడు ఉన్నాడు నాకు, నేను శివుణ్ణి కదిలిచ్చాను, కైలాసం కదిలిచ్చా, రాముడిని చూశాను నేను అని అనుకున్నాడు. అహంకారం తగ్గలే కాబట్టి వెంటనే మరుసటి రోజు, రెండో రోజు అతని యొక్క ప్రాణాలు తీసేస్తాడు రాముడు. అరే అమ్మ, నేలంతా తడిసిపోయింది, మా యొక్క హృదయాలు కూడా ఆర్ద్రమైనాయమ్మా. ఇలా నేల తడిస్తే విత్తనం ఏదన్నా వేస్తే మొలకెత్తుతుంది. అట్లే ఈరోజు మేమంతా కూడా ఆర్ద్రమైన హృదయాల్లో ఉన్నాం. నువ్వు వచ్చి భక్తి అనేటువంటి విత్తనాన్ని మాకేస్తే మేము కూడా పొలకిచ్చిపోతామమ్మా అని చెప్తోంది. ఇప్పుడు రేపటి పాసురంలో ఒక గోపిక రాముణ్ణి కీర్తిస్తుంది, ఇంకొక గోపిక కృష్ణుడు మాయావి మా కృష్ణుడని ఇంకొక గోపిక వస్తుంది. వీళ్ళ ఇద్దరికి కూడా రేపు చిన్న వాగ్వాదం జరుగుతుంది. రేపటి పాసురంలో కొందరు కృష్ణ భక్తులు ఉన్నారు, రామ భక్తులు ఉన్నారు. మరి రామ భక్తుల కృష్ణులకు గొడవ జరుగుతుంది. అదేందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కూడా పొయ్యిగై ఆళ్వార్లు అంటే చెప్పాను కదా, మొట్టమొదట పూదత్త ఆళ్వార్లు కూర్చొని ఉంటారు. ఎందుకు ఒక అతన్ని అడిగి, అయ్యా వర్షం పడుతుంది, శ్రీరంగం వెళ్ళాలి మేము, ఈరోజు మాకు కొంచెం ఏదైనా ఒక సర్వ ఏర్పాటు చేస్తారంటే అందరూ వాకిళ్ళు వేసుకుంటారు. ఒక్కతను మేల్కొని ఉంటాడు. అతను చిన్న రూమ్ ఉంటే చూపించి, ఈ రూమ్లో ఉండండి, మాకేం అభ్యంతరం లేదంటాడు. పాపం బ్రహ్మాండమైన వర్షం, చీకటి. ఆయన పోయేసి లోపల పోయి పడుకుంటాడు, పడుకొని ఉంటాడు. కొంతసేపటికి పొయ్యిగై ఆళ్వార్లు, ఈరోజు ఉన్నటువంటి ఆళ్వార్లు వస్తారు. ఆయన వచ్చి, ఏమండి లోపల ఎవరున్నారో, చాలా వర్షం పడుతోందండి, రేపు పొద్దున్నే బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, రంగనాథుడిని సేవించాలని వచ్చాము, ఎక్కడ మాకు బస దొరకలేదు, మమ్మల్ని ఏమైనా కొంచెం లోపలికి రాణిస్తారా అని అడుగుతాడు. ఒక్కరు పడుకున్న చోట ఇద్దరు కూర్చోవచ్చండి, లోపలికి రాండి అంటాడు. వచ్చారు, కూర్చొని భగవంతుని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు వాళ్ళు ఎన్నోసార్లు భగవంతుని చూసినటువంటి వాళ్ళు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. పూదత్తాళ్ళు వారు అనేవారు. ఆయన వస్తాడు మూడోసారి. ఆయన వచ్చి, అయ్యా ఈ రేపొద్దున బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, నేను వెళ్ళాలి, మరి ఎక్కడా నాకు బస దొరకలేదు, మీ మాటలు విని వచ్చాను, లోపలికి రావచ్చా అంటాడు. రాండి స్వామి, ఇద్దరు కూర్చున్న చోట ముగ్గురు నిలబడచ్చు, రాండి లోపలికి అంటాడు. ముగ్గురు నిలబడి ఉంటారు. ముగ్గురు నిలబడి ఉన్న తర్వాత
మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి కొంచెం ఇరుకైతుంది. ఇప్పటివరకు ముగ్గురమే కదా, ఎవరున్నారు అబ్బా అని చూస్తారు. చిమ్మ చీకటి. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ యొక్క జ్ఞానం అనేటువంటి దీపంతో చూస్తే వెంటనే మహావిష్ణువు వాళ్ళ మధ్యలో అబ్బా ముగ్గురు నా భక్తులు ఒక చోట చేరారు, వీళ్ళ దగ్గర ఉండాలనుకున్నాడు. ఒక్క నిమిషం వచ్చాడు, చూశారు, తరించిపోయినారు. ఈరోజు ఆళ్వారు పొయ్యిగై ఆళ్వార్లు మాకు ప్రత్యక్షంగా ఆళ్వార్లు అంటే కరెక్ట్ అర్థము భక్తి అనేటువంటి ప్రవాహంలోకి మన మాదిరి పైన కాదు, లోపలికి పూర్తిగా పోయి మునిగి పైకి వచ్చినటువంటి వాళ్ళు, కదిలే దేవాలయాలు. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో చోటు ఉంటారు. వీళ్ళను ఆళ్వార్లు అంటారు. స్వామికి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు. ఆళ్వార్ల ద్వారా కూడా మనము భక్తి అనేటువంటి దాన్ని మనం చేరుకోవచ్చు. మనం భగవంతుని దండం పెట్టుకోవాల్సిన భక్తి అనేటువంటిది ప్రసాదించు స్వామి, మాకు ఇంకా ఏం అవసరం లేదు, ఇవన్నీ ఆయనకు దగ్గరగా ఉంటాయి, మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. జై శ్రీమన్నారాయణ.